డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్, మరి పేపర్‌లో ఇలాంటి న్యూస్ వస్తుంది. ఏఐ దెబ్బకి తారుమారు అని జెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. న్యూస్ ఏందంటే, ఈసీఈకి పూర్వవైభవం, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు తాహతహ. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న మార్పులు. ఇప్పటికే తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ ప్రవేశాలు షురు. ఈసీ యాజమాన్య కోట్ల సీట్లకు భారీగా డిమాండ్ అని వస్తుందన్నమాట. అండ్ ఎందుకొస్తుందంటే ఇక్కడ చూడండి, ఒరాకిల్ బూస్టింగ్ 21,000 మంది ఔట్. ఇట్లా న్యూస్ అయితే వస్తా ఉంది. మరి న్యూస్ కరెక్టా? కాదా? ఎందుకంటే మరి వీళ్ళొచ్చేసి కోర్ బ్రాంచెస్ వైపు ఈ సంవత్సరం మరి మొగ్గు చూపిస్తా అంటున్నారు. బట్ నాకున్న సర్కిల్‌లో అయితే మరి చాలామంది కూడా స్టిల్ సీఎస్ఈ అంటున్నారు. సీఎస్ఈ ఏఎంఎల్ అంటున్నారు. మరి రెండిట్లో ఏది నిజం ఏందనేది మరి మీరు కింద కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మరి ఒకవేళ మీరు కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే మరి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? కాదా? ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే దాని అలైడ్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే అది కరెక్టా? కాదా? అనేటువంటి డౌట్ మీకుంటుంది. ఆ డౌట్‌ని కూడా ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. అండ్ మరి ఇట్లా మనకు 2 న్యూస్ వస్తా ఉన్నాయి. ఒకవైపు కోర్ బ్రాంచ్‌కి డిమాండ్స్ పెరుగుతా ఉందని, ఇంకోవైపు సీఎస్‌కి డిమాండ్ తగ్గుతా ఉందని. బట్ నేను చూసిన సర్కిల్‌లో అయితే మరి ఎక్కువ మళ్ళీ అవే పెడతా ఉన్నారు. పేరెంట్స్ ఏందంటే మళ్ళీ సీఎస్‌సి, ఏఎంఎల్ఏ పెడతా ఉన్నారు. మరి రెండిట్లో ఏది నిజం ఏందని తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తది చాలామందికి. కాబట్టి మీరు మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఇంకో విషయం ఏందంటే ఇదే పేపర్ కాకుండా వేరే పేపర్‌లో గూడా మనకి కోర్ వైపే మొగ్గు అని రావడం జరిగింది. హాట్ కేకుల ఈసీఈ సెమీకండక్టర్‌ల జోరనుంది. ఇక్కడ గూడా నాకు కొంచెం మీకు ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి వస్తున్నాననమాట. సీఎస్‌సి బాగున్నా ఈసీ బాగుపడిపోద్దనమాట. సీఎస్‌సి ఏమైనా డౌన్ అయినా ఈసీ బాగా లేస్తదనమాట. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వస్తా ఉంది. ఈ సెమీకండక్టర్‌లది మొత్తం తీసుకెళ్ళి ఈసీకి అప్పజెప్పేస్తా ఉన్నారు. ఇది ఈసీ ఫీల్డే అన్నట్టుగా. రేపు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నామంటే వాస్తవమే. మరి ఆ పెట్టుబడి వల్ల కేవలం ఈసీ బ్రాంచ్‌కి ఒక్కదానికే మేలు జరుగుతుందా అంటే తప్పనమాట. ఎందుకంటే ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఫస్ట్ మెటీరియల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవకాశాలుంటాయి. సివిల్, మెకానికల్ వాళ్ళకి అవకాశాలుంటాయి. అండ్ ఈ క్రెడిట్ మొత్తం గూడా తీసుకెళ్ళి ఈసీ మొత్తం కూర్చోబెడుతున్నారు. ఇప్పటి వరకు ఈసీ చదివిన వాళ్ళు 95% సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే అది బ్రాంచ్ గొప్పతనం గాకుండా పిల్లల గొప్పతనం. కాబట్టి ఇక్కడ సెమీకండక్టర్స్ పెరుగుతుందంటే అదొక ఈసీకే గాదు. మెటీరియల్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీళ్ళకందరికి గూడా అవకాశాలుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అందరూ పొలోమని ఈసీలో జాయిన్ కాగానే అది గూడా చాలా కాంపిటీషనే ఉంది. అట్లా కాకుండా మనకి ఎందుకంటే సెమీకండక్టర్ అనేది ఒక మెటీరియల్. మెటీరియల్ ప్రాపర్టీస్ దాన్ని అన్ని వాళ్ళకి గూడా ఉంటాయి గదా! ఉద్యోగ అవకాశాలు. అట్లా ఆలోచించండి. కాబట్టి ఇది ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది గూడా అందరనమాట. కాబట్టి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి మరి ఎట్లా ఉన్నాయి? మరి మనం రేపు తీసుకోబోతున్నారు, మీరు కోర్ బ్రాంచ్ తీసుకోబోతున్నారు. ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయన్నట్లయితే ఇది మనకి చెన్నై మనకి ఒక న్యూస్ వచ్చిందనమాట ఇది. మన ఏపీ గురించి కూడా మాట్లాడారు. ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం అనేది కూడా కొంత కోర్ బ్రాంచ్ హైప్ పెరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే చెన్నైలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని టాప్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నామనమాట. ఇది మన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుండి అని ఉంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మెకానికల్‌లో 97 మంది ఉన్నట్లయితే 91 మందికి ప్లేస్‌మెంట్ వచ్చింది. 94%. ట్రిపుల్‌ఈలో 46 మంది ఉన్నట్లయితే 45 మందికి ప్లేస్‌మెంట్ వచ్చింది. 98.9%. సీఎస్‌సిలో 188 ఉన్నట్లయితే 163 మెంబర్స్‌కి ప్లేస్‌మెంట్ వచ్చిందనమాట. అంటే దాదాపు సీఎస్‌సి కంటే ఎక్కువగానే ప్లేస్‌మెంట్ వచ్చాయి కోర్ బ్రాంచెస్. నెక్స్ట్ అలానే మనకి మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో 39 ఉంటే 37 ప్లేస్ అయ్యారు. ఐటీలో 117కి 104, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్‌లో 46కి 37, సీఎస్‌సిలో 134 ఉంటే 94 ప్లేస్ అయ్యారనమాట. అంటే 70% ప్లేస్‌మెంట్. అండ్ వచ్చేసి రాజలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజ్ చెన్నైలో ఉంది. ఇక్కడ కూడా 114కి 107 మెకానికల్ అంటే 94%. ట్రిపుల్-ఈ 116కి 108 93%. సీఎస్‌సి అయితే 427కి 393 92%. ఆర్ఎంకే ఇంజినీరింగ్ కాలేజ్ మెకానికల్ 22కి 22 మంది ప్లేస్ అయ్యారు 100%. ట్రిపుల్-ఈ 58కి 53 మంది ప్లేస్ అయ్యారు 91%. సీఎస్‌సికి 487కి 379 78.9%. చూసుకోండి. అంటే కోర్ బ్రాంచెస్‌లో స్టూడెంట్స్ అనేది తగ్గటం గత 4 సంవత్సరాలుగా నేను చెప్తూనే వస్తున్నా. తక్కువ మంది చదువుతున్నారు కాబట్టి మీరు ఈ బ్రాంచ్ చదివితే మీకు కొంత బెనిఫిట్ ఉంటదని. మన యూట్యూబ్ ఛానల్ గత 4 సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఎందుకంటే మన ఇంజినీరింగ్ కాలేజ్‌లో వర్క్ చేసి అన్నీ చూసిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. ఇప్పుడొచ్చి చెప్పిన వాళ్ళం అయితే కాదు. చెప్పాను 4 ఇయర్స్ బ్యాకే చెప్పాను. మీకు 4 ఇయర్స్ తర్వాత
వీళ్ళకి మంచిగా ప్లేస్‌మెంట్స్ వస్తాయి. తగ్గుతున్నారు జనాభా అండ్ కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయని జెప్పేసి. మనం ఇక్కడ ప్లేస్‌మెంట్స్ చూసుకోవచ్చు. ఓకేనా? సో, పెరుగుతా ఉంది. అయితే ఎలా ఉండబోతా ఉంది? ఏఐ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుందని కూడా మీకు చెప్తానన్నమాట ఇక్కడ. ఫస్ట్ మనం మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకుందాం. మీరు చాలామంది ఏమనుకుంటారంటే, ఇక మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకుంటే మనకి సాఫ్ట్‌వేర్‌తో పని లేదు, ఏఐతో పని లేదు అనుకుంటారు మీరు. అది పెద్ద తప్పనమాట. ఎందుకంటే షిఫ్టింగ్ అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంజినీరింగ్ యొక్క రూపురేఖలంతా మారిపోతా ఉన్నాయి. రీసెంట్‌గా మీకు చైనాలో తీసుకోవచ్చు. అసలు చాలా కోర్సెస్ అనేది క్యాన్సిల్ చేశారు. మన దగ్గర అర్థమైందా? తోటకూర, బచ్చల కూర, కరివేపాకు ఇట్లా బ్రాంచ్‌లనమాట. ఒకటే బ్రాంచ్ గానీ పేర్లు మార్చేస్తున్నారనమాట. ఇదేందో అర్థం కావట్లేదు. అక్కడేమో అమాంతంగా అన్నీ తీసి పడేశారు. ఇక్కడేమో ఉన్న వాటిని జిరాక్స్‌లు చేస్తున్నారనమాట. అది చాలా తప్పది. బట్ ఇక్కడేందంటే ఇంటిగ్రేషన్ చేయాలి కోర్సెస్‌ని. అది అట్లా చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. రేపు ఎందుకంటే మనకి మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే, మెకానికల్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర చాలా ఉంటుందనమాట. ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకి రోబోటిక్స్, ఆటోమేషన్, డిజైన్ సిమ్యులేషన్స్‌లో కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఏం ఉపయోగం ఉంటుందంటే, సో కస్టమ్స్ పార్ట్స్ తయారీ అనమాట. ప్రాజెక్ట్ ఖర్చు తగ్గించటం, అదేవిధంగా మీకు ముందస్తు మెయింటెనెన్స్ కోసం దీన్ని వాడుతుర్రనమాట. దీనికి సంబంధించిన నైపుణ్యాలు అంటే మీకు కోర్ స్కిల్స్‌తో పాటు ఏఐ కూడా స్కిల్స్ ఉన్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్‌కి ఇబ్బందయితే ఉండదు. అర్థమైందా? దీనివల్ల ఉపయోగం ఉంది మీకు. అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీకు ఎక్కడెక్కడ వస్తున్నాయి? ఆటోమొబైల్ రంగంలో అవకాశాలొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోండి. ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినా డిజైన్ చేయాల్సింది మెకానికల్ ఇంజినీర్సే అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా రోబోస్ అలాంటివి వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏఐతో రన్ అవుతా ఉంటాయి. అదేవిధంగా మీకు ఎనర్జీ, సోలార్, విండ్‌లో కూడా మెకానికల్ డిజైనింగ్ అవసరం ఉంటది. నెక్స్ట్ మనకి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కూడా చాలా పెరుగుతా ఉంది. అలానే మనకి ఏఐ ప్లస్ మెకానికల్ ఇంజినీరింగ్ అయితే ఇక మీకు మామూలు తిరుగుండదనమాట. కాబట్టి మీరు మెకానికల్ తీసుకుంటున్నాం, సాఫ్ట్‌వేర్‌కి దూరంగా ఉంటామంటే కుదరదు. బేసిక్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఏఐ యొక్క అప్లికేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. అటువంటి వారికి రేపు ఫ్యూచర్ ఉంటుంది. అలానే మనకి సివిల్ ఇంజినీరింగ్ గనుక తీసుకున్నట్లయితే, సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా మనకి ఏఐ పాత్ర ఉందన్నమాట. ఎటువంటి పాత్ర ఉంది ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే, కన్‌స్ట్రక్షన్ రంగంలో ఏఐ ప్రణాళికలు, అదేవిధంగా రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు నాణ్యత ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ రూటింగ్, ఆటోమేషన్ మరియు మౌలిక వసతుల పద్ధతులను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా సివిల్‌లో కూడా అంటే ఇక్కడ స్మార్ట్ డిజైన్ అంటే మనకి ఏఐకి ఇచ్చినట్లయితే టకాని మోడల్ ఇచ్చేస్తారనమాట. ఒక రిస్క్ మేనేజ్‌మెంటు అండ్ క్వాలిటీ, మనం క్వాలిటీ మేనేజ్‌మెంటు అండ్ పర్యావరణ భద్రత అనమాట. అంటే మీరు తీసుకున్నట్లయితే సేఫ్టీ అనవచ్చు మీరు. మానిటరింగ్ అండ్ సేఫ్టీ. ఓకే. ఇట్లా మనకి అవకాశాలన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఖర్చు నియంత్రణ నిపుణులు, ఇట్లా మీ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్సు, డ్రోన్ ఆపరేటర్ అనలిస్టు, ఇట్లా మీకు ఏఐ అనేది సివిల్ డిపార్ట్మెంట్‌లో కూడా రాబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ ఖర్చు తగ్గించటము, సమయం ఆదా కావడంతో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగాలు పెరుగుతా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రూటింగ్, ఆప్టిమైజేషను అట్లా మౌలిక వసతుల భద్రతను పర్యవేక్షించడానికి ఈ ఏఐ కూడా సివిల్‌లో రాబోతా ఉంది. అర్థమవుతుంది కదా మీకు? కాబట్టి మీరు టెక్నాలజీకి దూరంగా పోవద్దు. టెక్నాలజీ అనేది మీ దాంట్లో వచ్చే విధంగా మీరు చూసుకోవాలి. సివిల్ తర్వాత మనం ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏదైనా డెవలప్‌మెంట్స్ హ్యూజ్‌గా జరగని బ్రాంచ్ ఏదైనా ఉందంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనమాట. అయ్యే వైర్లు అంతా అవే ఉంటాయి తప్ప ఇంకా స్మార్ట్‌గా కాలే ఇది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి కూడా మనకి స్మార్ట్ గ్రిడ్స్ అనమాట. స్మార్ట్ గ్రిడ్స్, ఆర్ఈఎస్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఆటోమేటెడ్ పవర్ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టము, స్మార్ట్ సిటీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వీటన్నిట్లలో కూడా ఏఐ యొక్క పాత్ర ఉండబోతా ఉంది రేపు. దాంతో పాటు ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ లోపాలని మనం ఏఐ ద్వారా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎన్ఐటీ వరంగల్‌లో మన సార్లు దీని మీద 2 ఇయర్స్ బ్యాకే ఏఐ యొక్క అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో వాడారనమాట. దాంతో పాటు మీకు ఫాల్ట్ డిటెక్షన్ అండ్ మీకు ఐసోలేషన్ వాటిలల్లో, పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈవీ టెక్నాలజీ అంటే ఈ ఒక్క మెకానికల్‌లో కాదు ఈ రోజున. ఈవీ టెక్నాలజీ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెకానికల్, సాఫ్ట్‌వేర్ అన్నీ వస్తా ఉన్నాయన్నమాట. ఎనర్జీ స్టోరేజ్ అండ్ మేనేజ్‌మెంట్ డేటా సెంటర్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి, ఇట్లా మనకి ఈవీ రంగంలో మీకు అవకాశాలుంటాయి. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ అవకాశాలుంటాయి. ఏఐ అండ్ పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్ ఇది కొత్త రోల్ రాబోతా ఉంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో కూడా ఎలక్ట్రికల్ పవర్ లైన్ జరగదు కాబట్టి అది మీకు అధిక డిమాండ్, మంచి జీతాలైతే ఉంటాయి. కాపోతే ఏఐ యొక్క స్కిల్స్ ఉండాలి మీకు. ట్రిపుల్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను ఎప్పుడో చెప్పా 3 ఇయర్స్ బ్యాక్ అంత హైబ్రిడ్ ఇంజినీరింగ్ రాబోతా ఉంది ఫ్యూచర్‌లో. కాబట్టి మీకు మీ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ మీ కోర్ బ్రాంచ్ యొక్క నైపుణ్యాలతో పాటు
కొంత సాఫ్ట్‌వేర్‌ని ఎట్లా వాడాలి దాంట్లో అనేది తెలుసుకున్నట్లయితే మీకు ఫుల్ డిమాండ్ ఉంటదని, అప్పుడు హైబ్రిడ్ ఇంజినీరింగ్ అని ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పటికి అది అందరికి అర్థమవుతా ఉందన్నమాట. హ్మ్. సో, ఇట్లా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండిట్లో గూడా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చెప్పలేదు నేను. బట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 2 ఒక్కటే. నెక్స్ట్ మరి సాఫ్ట్‌వేర్ రంగంలో ఏం జరుగుతా ఉందంటే, ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో మినిమమ్ నాలెడ్జ్ ఉన్న జాబ్ వచ్చే పరిస్థితి నుంచి కొంత హైలీ స్కిల్డ్ ఉంటేనే మీకు జాబ్ వచ్చే పరిస్థితి అనమాట. ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన పని కోడింగు, డాక్యుమెంటేషను ఇయన్నీ కూడా ఏఐ టూల్స్ చేసేస్తున్నాయన్నమాట. కాబట్టి కేవలం ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోదు మీకిక్కడ. కేవలం కోడింగ్ తెలిసిన వారికంటే ఏఐ ఆల్గారిథం డిజైన్ చేయటం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అందరూ ఏఐని వాడతారనమాట. ఓకేనా. వీళ్ళు వాడుకొని వీళ్ళు బాగుపడుతున్నారు. కానీ వీటిని డిజైన్ చేసేంత క్యాపబిలిటీస్ మీలో ఉండాలి. అదే నేను మొత్తుకుంటా ఉంది. నాయన కంప్యూటర్ సైన్స్ ఏ యొక్క డిమాండ్ తగ్గటం కాదు. దాని యొక్క బ్రాంచ్ యొక్క రేంజ్ పెరిగిపోయింది. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నాడనుకో ఎంత నాలెడ్జ్ ఉండాలి? సివిల్ సర్వీసెస్ రాసి కొట్టాలన్నమాట. ఆ రేంజ్‌కి బ్రాంచ్ యొక్క స్టాండర్డ్ పెరిగిపోయింది. ఆ రేంజ్ స్కిల్స్ ఉండాలి మనకి. మొన్న ఏ బ్రాంచ్ చదివినా మొన్న ఎళ్ళిపోయాం మన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఇప్పుడు అట్లా గాదు. హైలీ స్కిల్డ్ పర్సన్స్, హైలీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డిజైన్ కేవలం కోడింగ్ తెలిసిన వారి కంటే ఆల్గరిథమ్స్ డిజైన్ చేయటం, మెషిన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ విజన్ వంటి స్పెషలైజేషన్స్ ఉన్న వారికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ బ్రాంచ్ యొక్క స్టాండర్డ్ అనేది పెరిగిపోయింది ఏఐ రావటం వల్ల. ఆ ఏఐ రాయటం వల్ల ఏమైంది మనకి, ఆ ఏఐ వచ్చేసి ఏదైతే మనకు అదర్ బ్రాంచెస్ ఉన్నాయో వాటి యొక్క వర్క్ అనేది సులువైపోతా ఉందన్నమాట. ఇది ఒకటి మీరు గుర్తించాలి. అంతే తప్ప మనకి టెక్నాలజీ అనేది మళ్ళీ పక్కకి పోయి మన ఈ బ్రాంచ్ డిమాండ్ పెరుగుతుందంటే ఏఐ వల్ల ఈ బ్రాంచెస్‌కి డిమాండ్ పెరుగుతా ఉంది. కాబట్టి మీరు ఏని కోర్ బ్రాంచ్ తీసుకున్న బేసిక్ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వస్తున్నటువంటి డేటా సైన్స్ అదేవిధంగా ఏఐ యొక్క అయితే టూల్స్‌ని వాడి ఇంప్లిమెంట్ చేసి ఎట్లా చేయాలి ఏందనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా ఈ జెన్‌జీ అందరూ కూడా ఏందంటే ఇది ఒక బిగ్ షిఫ్ట్ అనేది జరగబోతా ఉంది. ఇంజినీరింగ్‌లోనే మొత్తం కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతా ఉంది. బిగ్ షిఫ్ట్ అనేది మీకు చెప్పా నేను. టెక్నాలజీ ఎంత హైబ్రిడ్ అయిపోతా ఉందన్నమాట. ఏదైనా ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే ఒక మీరు పవర్ స్టేషనే తీసుకోండి. ఆ పవర్ స్టేషన్‌లో సివిల్ ఇంజినీర్స్ ఉంటారు, మెకానికల్ ఇంజినీర్స్ ఉంటారు, కెమికల్ ఇంజినీర్స్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఉంటారు, ఎలక్ట్రానిక్స్ ఉంటారు, సీఎస్‌సి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఒకళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటది. కొంత తక్కువగా ఉంటదన్నమాట. ఎందుకంటే అది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అందరూ ఉంటారన్నమాట. అలానే రేపు ఏఐ వల్ల మన యొక్క పనులన్నీ సులువైపోయి అర్థమైందా? మన యొక్క ప్రొడక్టివిటీ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంత బెనిఫిటే జరుగుతా ఉంది. కాబట్టి ఏఐ వచ్చేసి మనకి కోర్ బ్రాంచెస్‌కి లైఫ్ ఇచ్చిందనమాట. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి మీరు కోర్ బ్రాంచెస్ చదువుతున్నట్లయితే ఓన్లీ అదే గాకుండా కొంత ఈ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్, ఏఐ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశ్యం. కొంత కంప్యూటర్ సైన్స్, ఏఐ తీసుకుంటున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మీకు హైలీ స్కిల్స్ అయితే ఉండాలి. ఏదో బీటెక్ సర్టిఫికేట్ పట్టుకొని మీరు వస్తే రాదు. ఎందుకంటే ఉన్నటువంటి సీట్లలో 80% ఆఫ్ సీట్స్ మీయే అనమాట. అంటే అంత కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి హైలీ స్కిల్డ్ పర్సన్స్‌కి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఇటువైపు నుంచి మళ్ళీ ఎవరైతే అందరూ మళ్ళీ ట్రెడిషనల్ బ్రాంచెస్ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఎప్పటికీ టాలెంట్ ఉన్న వాళ్ళకే రేపు ఆపర్చునిటీస్ ఉంటదనమాట. అయితే ఇక్కడ కూడా మీకు ఇంకొంత ఎక్కువ కష్టపడాల్సొస్తది. ఎందుకంటే రేపు ఏఐ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మీ ఫీల్డ్‌లో అంటే మీరు కొంచెం కష్టపడాలనమాట. కాబట్టి అటువంటి మెంటాలిటీ ఉంటేనే ఇంజినీరింగ్ రండి. ఈసారి డిగ్రీ కొంత సాఫ్ట్‌వేర్ డౌన్ అయిందనంగానే ఎమ్మటే డిగ్రీ వైపు జనాలు బాట పట్టారనమాట. పట్టనీయండి ఎవరిష్టం వాళ్ళది. బట్ మీరు ఇంజినీరింగ్ వైపు వస్తున్నట్లయితే కొంత మంచిగా స్కిల్స్ మీద దృష్టి పెడుతూ కొంత టెక్నాలజీ వైపు కూడా మీరు నేర్చుకుంటున్నట్లయితే మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇది మీకు నేను చెప్పాలనుకున్నాననమాట. ఓకే. అండ్ ఇదే మొన్న ఒక వీడియో కూడా చేశాను మీకు. కంప్యూటర్ సైన్స్‌లో ఎఫ్‌డిఈ అంటే ఎవరికైతే ఏఐ నాలెడ్జ్‌తో పాటు కస్టమర్స్‌తో మాట్లాడి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏఐని అక్కడ వాడుతూ ఆ యొక్క ఎవరైతే ఆ కంపెనీ ఉన్నారో ఆ కంపెనీ యొక్క లాభాలను పెంచటం, వాళ్ళ గైడెన్స్ ఇయటం అవన్నీ చేసేటువంటి ఎఫ్‌డిఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్. ఇది కొత్త రోల్ ఒకటొచ్చింది. దీని యొక్క డిమాండ్ అనేది మీకు 729% వచ్చేసిందని చెప్పేసి రీసెంట్‌గా ఒక వీడియోలో చెప్పానన్నమాట. ఇట్లా మీరు ఏం జరుగుతా ఉంది ఇండస్ట్రీలో ఏంటో తెలుసుకొని ముందుకెళ్తే మీకు ఎటువంటి డోకా లేదు. కాబట్టి కొంత మీరు జెన్‌జీ కాబట్టి కొంచెం ఆ రేంజ్‌లో ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. అన్నీ వచ్చుండాలన్నమాట మీకు. ఏ బ్రాంచ్ అయినా అన్నీ కూడా పులగం అయిపోయినాయన్నమాట. అట్లా మీరు నేర్చుకుంటారని కోరుకుంటూ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.